వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ప్రెసిడెంట్ గా 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే అందులో గ్రీన్ కార్డ్ రద్దు చేస్తున్నట్లు, అలానే బ్రిటిష్ సిటిజన్షిప్ కూడా రద్దు చేస్తున్నట్లు, అలానే H1B వీసాలపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ కి వరుస షాకులు ఇస్తున్నట్లే కూడా తెలుస్తుంది. ట్రంప్ నిర్ణయాలతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఒక డైలమాలో ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. అమెరికాలో అక్రమంగా 18,000 మంది ఇండియన్స్ ఉన్నట్లు కూడా భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా వెనక్కి రప్పించే యోచనలో భారత ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుంది కేంద్రం. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారని కూడా ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అయితే అధ్యక్ష పదవిని చేపట్టిన రోజు నుంచే కూడా బ్రిటిష్ సిటిజన్షిప్ హక్కును రద్దు చేశారు ట్రంప్. అంటే అక్కడ పుట్టిన పిల్లలకు మాత్రమే బ్రిటిష్ సిటిజన్షిప్ అనేది వర్తిస్తుంది అని కూడా ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ పాలనకు సహకరించాలని కూడా నిర్ణయం తీసుకుంటుంది భారత ప్రభుత్వం. అగ్రదేశంతో సంబంధాలు దెబ్బతీయకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ట్రంప్ చర్యలతో భారత్ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే డీటెయిల్స్ చూస్తే కూడా అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఆయన ముఖ్యంగా యుఎస్ లో నివసిస్తున్న వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై కూడా అధిక పన్నును విధిస్తున్నారు. తద్వారా వలసలకు తగ్గించవచ్చని కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లే కూడా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యలతో భారత్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అగ్రరాజ్యంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న దౌత్య ఆర్థిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. వాటిపై ఎలాంటి దుష్ప్రభావం కూడా పడకుండా జాగ్రత్త పడుతుంది. ట్రంప్ పాలనకు సహకరించేలా నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు కూడా భారత్ యోచిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. సరైన పత్రాలు లేకుండా దాదాపు 18,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు కూడా కేంద్రం గుర్తించింది. అయితే వాస్తవానికి ఆ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండొచ్చని కూడా అంచనా వేస్తారు. అయితే ఇప్పటి వరకు కూడా అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఇప్పటి వరకు 18,000 మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నట్లు కూడా భారత ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి వాస్తవానికి ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా, మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా కేంద్రం ప్రకటించింది. తాజాగా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎవరికైతే సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్నారో 18,000 మంది, దాంతోపాటు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది భారత ప్రభుత్వం. అయితే ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులను రాడికల్స్, టెర్రరిస్టులుగా కూడా ఆయన అభివర్ణించారు. అలాంటి వాళ్ళు అమెరికా గడ్డపై నివసించేందుకు ఏమాత్రం అర్హులు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఏదైతే అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఆయన అక్రమ వలసదారులపై ఇండైరెక్ట్ గానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో కూడా అక్రమ వలసదారులను రాడికల్స్, టెర్రరిస్టులుగా కూడా ఆయన అభివర్ణిస్తూ మాట్లాడారు. అలాంటి వాళ్ళు అమెరికా గడ్డపై నివాసించేందుకు ఏమాత్రం అర్హులు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన అధికారంలోకి వచ్చిన వెంటనే వలసలపై ఉక్కుపాదం మోపుతారని కూడా ట్రంప్ ప్రకటించారు. అయితే ఆయన చెప్పినట్లే కూడా కొన్ని విషయాలు ఇప్పుడు చేస్తున్నట్లు కూడా అనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమయ్యారు ట్రంప్. ఇప్పటికే బ్రిటిష్ సిటిజన్షిప్ హక్కును కూడా రద్దు చేశారు. అయితే అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా అంటే 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి కూడా ఈ జన్మత పౌరసత్వ విధానం కొనసాగుతూనే వచ్చింది. అంటే ఎక్కడి నుంచి వలసలు వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పటి వరకు బ్రిటిష్ సిటిజన్షిప్ అనేది వర్తిస్తూ వచ్చింది. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో కూడా అది మొత్తం రద్దు చేశారు. ఇక్కడ నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి పిల్లలు పుడితే వారికి మాత్రమే బ్రిటిష్ సిటిజన్షిప్ అనేది వర్తిస్తుంది అని కూడా ఆయన స్పష్టం చేశారు. మిగిలిన వలసదారులు అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి పిల్లలు పుడితే వారెవ్వరికి కూడా ఈ బ్రిటిష్ పౌరసత్వ హక్కు అనేది లభించదని కూడా ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కూడా ఆయన ఒక
ఒక కమాండ్ ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి తాత్కాలిక వీసాపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మత పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదు అని కూడా ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపించినట్లు కూడా నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్ చర్యల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం భారతీయులను తిరిగి వెనక్కి రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కూడా అనిపిస్తుంది. మరైతే అమెరికా వెళ్ళాలి అనే వారికి చాలా మందికి కూడా గ్రీన్ కార్డ్ H1B వీసాలపై ఎంతో ప్రధాన కారణంగా, అంటే వీటిరెండింటికి కూడా ప్రధాన కారణంగా కూడా వారు వెళ్తూ ఉంటారు, అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళందరికీ కూడా 47వ ప్రెసిడెంట్గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే గ్రీన్ కార్డ్ ఇప్పటికైనా రద్దు చేశారు. అలానే అక్కడ పుట్టి పెరిగి వాళ్ళకు పిల్లలకు మాత్రమే బ్రిటిష్ సిటిజన్షిప్ అనేది వర్తిస్తుంది. మిగిలిన వలసలు వచ్చిన వారికి ఇక్కడికి వచ్చి జాబ్ కోసం సెట్ అయిన వాళ్ళు ఎవరికీ కూడా బ్రిటిష్ సిటిజన్షిప్ అనేది వర్తించదని కూడా ఆయన స్పష్టం చేశారు. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా యుఎస్లో నివసిస్తున్న వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక పన్ను విధిస్తున్నారు. తద్వారా వలసలను తగ్గించవచ్చని కూడా అధ్యక్షుడు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన H1B వీసాపై కూడా ఆయన సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాలపై కొంచెం ట్రంప్ పాజిటివ్ గానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. H1B వీసాలపై ట్రంప్ షాకింగ్ రియాక్షన్ కూడా ఇచ్చారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో కూడా H1B వీసాలు వలసలపై కూడా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సమర్థవంతమైన ప్రజలు అమెరికాకు రావాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూనే ఉంటాను కూడా ట్రంప్ మాట్లాడారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు, అన్ని స్థాయిల వ్యక్తుల గురించి కూడా మాట్లాడుతున్నా. అమెరికా వ్యాపారం విస్తరించేందుకు సమర్థవంతమైన వ్యక్తులు కావాలి అని కూడా ట్రంప్ అన్నారు. అది H1B వీసాలతోనే సాధ్యం. నిజంగా సమర్థులైన వ్యక్తులకు అమెరికాకు రాణిస్తాం, వారికి ఎప్పుడు కూడా అమెరికా స్వాగతం పలుకుతుంది అని కూడా ట్రంప్ చెప్పారు. వారికి H1B వీసా కూడా కల్పిస్తాం. మరోవైపు అక్రమ వలసదారులకు పుట్టబోయే పిల్లల విషయంలో మాత్రం ట్రంప్ ఉక్కుపాదం మోపారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి గ్రీన్ కార్డ్, బ్రిటిష్ సిటిజన్షిప్ అనేది కూడా రద్దు చేశారు 47వ ప్రెసిడెంట్గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్. మరి ఈ నేపథ్యంలోనే ట్రంప్ చర్యలతో భారత్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. అగ్రరాజ్యంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. వాటిపై ఎలాంటి దుష్ప్రభావం కూడా పడకుండా జాగ్రత్త పడుతుంది భారత ప్రభుత్వం. ట్రంప్ పాలనకు సహకరించేలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు కూడా భారత్ యోచిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. సరైన పత్రాలు లేకుండా దాదాపు 1800 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారని కూడా కేంద్రం గుర్తించింది. అయితే వాస్తవానికి ఆ సంఖ్య మరింత ఎక్కువగా కూడా ఉండొచ్చనే అంచనా కూడా వినిపిస్తుంది. తాజాగా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్ళందరినీ వెనక్కి పిలిపించాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అయితే సరైన పత్రాలు, సరైన డాక్యుమెంట్స్ లేకుండా అక్కడ ఇప్పటి వరకు కూడా అమెరికాలో మొత్తం 18,000 మంది కూడా నివసిస్తున్నట్లు కూడా భారత ప్రభుత్వం గుర్తించింది. అయితే 1800 కంటే ఎక్కువగా ఉండొచ్చని కూడా అంచనా వేస్తుంది. అయితే వారందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారులపై ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా అక్రమ వలసదారులు రాడికల్స్, టెర్రరిస్టులుగా కూడా ఆయన అభివర్ణించారు. అలాంటి వాళ్ళు అమెరికా గడ్డపై నివాసించేందుకు ఏమాత్రం అర్హులు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తను అధికారంలోకి వచ్చిన వెంటనే వలసలపై ఉక్కుపాదం మోపుతానని కూడా ట్రంప్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టేందుకు కూడా ట్రంప్ సిద్ధమయ్యారనే చెప్పుకోవాలి. ఇప్పటికే బ్రిటిష్ సిటిజన్షిప్ హక్కును కూడా డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా వలస వచ్చిన వారికి కూడా అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తూ వచ్చింది. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి కూడా ఈ బ్రిటిష్ సిటిజన్షిప్ అనేది కూడా 1868 నుంచి వలసలు వెళ్ళిన వారికి, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ పిల్లలందరికీ కూడా బ్రిటిష్ సిటిజన్షిప్ అనేది వర్తిస్తూ వచ్చింది. కానీ ఇకపై కూడా బ్రిటిష్ సిటిజన్షిప్ అనేది వలసదారులు వచ్చిన కుటుంబాలు ఎవరికి కూడా వర్తించదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ నిర్ణయాలతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఒక డైలమాలో ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. అమెరికాలో అక్రమంగా ఇప్పటికే 18,000 మంది ఇండియన్స్ ఉన్నట్లు గుర్తించారు కేంద్రం.
వారందరినీ కూడా వెనక్కి రప్పించే యోచనలో కేంద్రం ఉంది. ఇందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుంది కేంద్రం. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష పదవి చేపట్టిన రోజే బ్రిటిష్ సిటిజన్షిప్ హక్కును కూడా రద్దు చేశారు ట్రంప్.